నమస్తే న్యూస్ 12 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎంగా 4వసారి బాబు ప్రమాణం. పవన్ సహా 25 మంత్రుల ప్రమాణం. సివిల్ సప్లైస్ కుంభకోణంలో సీఎం పాత్ర ఉంది. త్వరలో ఆందోళనలు చేస్తామన్న సుదర్శన్ రెడ్డి. జూన్ 24న కొలువు తీరనున్న కొత్త లోక్సభ ప్రమాణ స్వీకారానికి తేదీలు ఖరారు. ఇవాళ సాయంత్రం తిరుమలకు చంద్రబాబు, రేపు ఉదయం శ్రీవారి దర్శనం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి ప్రమాణం చేశారు. ఆయనతో పాటు పవన్ సహా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి నటులు రజనీకాంత్, చిరంజీవి హాజరయ్యారు. కేంద్రం నుంచి మోదీ, అమిత్ షా, నడ్డా, గడ్కరీ పాల్గొన్నారు. భారీ జనసందోహం నడుమ ఈ కార్యక్రమం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నీలు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పార్లమెంట్లో సరికొత్తగా ఎన్నికైన 18వ లోక్సభ ఈ నెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూలై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 224వ సెషన్ కూడా 24వ తేదీనే ప్రారంభం కానున్నట్లు వివరించారు. आज के दिन में सिर्फ इतना ही कहना चाहता हूं कि देश का जनादेश, मैंडेट ऑफ द पीपल, देश के जनता ने जो निर्देश दिया है उस निर्देश का पालन करना है. जिसको सरकार में बैठ करके काम करने का संदेश और निर्देश जनता ने दिया है उसको सरकार अच्छी तरह से चलाना है. जिसको विपक्ष के भूमिका निभाने के लिए निर्देश दिया है उसको सकारात्मक विपक्ष का भूमिका निभाना है. चाहे पक्ष हो विपक्ष हो, सबका योगदान चाहिए पार्लियामेंट चलाने के लिए. पार्लियामेंट में हर एक मेंबर का रोल है. छोटे छोटे पार्टी भले ही एक सांसद एक ही एमपी हो, उनका भी उतना ही रोल है जो बड़ा पार्टी का रोल है. हर एक मेंबर ऑफ पार्लियामेंट का कंट्रीब्यूशन चाहिए पार्लियामेंट को अच्छी तरह से सुचारू रूप से चलाना. इसलिए मैं चाहता हूं कि हम सब पॉलिटिकल पार्टी मिलकर के दुनिया का सबसे बड़ा लोकतंत्र भारत का संसद इसको अच्छा से चलाएं और हर एक पॉलिटिकल पार्टी को पूरा मौका जैसे देना चाहिए. नियम के मुताबिक राज्यसभा में हमारे अध्यक्ष होंगे, लोकसभा में जो स्पीकर होंगे, दोनों के गाइडेंस में और प्रधानमंत्री जी का दूरदृष्टि विजन है उसके हिसाब से हम अच्छा संसद का सत्र चलाएंगे, ऐसा हम उम्मीद रखते हैं. इसलिए इसमें ऑपोजिशन रूलिंग रोल अलग अलग है, मकसद एक है देश का सेवा. और पार्लियामेंट में अच्छा बहस हो, कंस्ट्रक्टिव डिबेट एंड डिस्कशन होना चाहिए, ये देश का अपेक्षा है. इसलिए मैं मानता हूं कि सब लोग मिलकर के योगदान करेंगे और जो आगामी लोकसभा राज्यसभा का सेशन होगा उसमें सब लोग मिलकर के हम सकारात्मक भूमिका निभाएंगे, मेरा अपेक्षा है. आपके माध्यम से भी मैं अपील करता हूं कि हम सब का दायित्व है कि देश का जनता ने हमको भरोसा जताया है देश चलाने के लिए और मजबूत लोकतंत्र होने के लिए बहुत अच्छा वाइब्रेंट पार्लियामेंट होना जरूरी है. इसलिए अच्छा पार्लियामेंट चले, यही हम सब से अपेक्षा है. సివిల్ సప్లైస్ కుంభకోణంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. సివిల్ సప్లైస్ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దగ్గర ఉన్నటువంటి ప్యాడీ ఏదైతే ఉన్నదో, మహాప్రభు మా దగ్గర ప్యాడీ వర్షాకాలం నెత్తి మీదకి వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, ప్యాడీ డ్యామేజ్ అవుతున్నది, ఆ ప్యాడీని లిఫ్ట్ చేయండి అని అన్ని జిల్లాల కలెక్టర్లకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారు ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీల్లో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా దగ్గర ప్యాడీని తొందరగా లిఫ్ట్ చేయండి, ఏ కాంట్రాక్టర్లు అయితే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు
డబ్బులు మాత్రమే అడుగుతున్నారు మా దగ్గర, ప్యాడీ ఇస్తామంటే తీసుకోవడం లేదు అని మిల్లర్లే సివిల్ సప్లైస్ కమిషనర్కి, జిల్లా కలెక్టర్లకు వ్రాతపూర్వకంగా వారు ఫిర్యాదు చేయడం అంటే ఏ స్థాయిలో కుంభకోణం ఉన్నదో, ఇది ఎంత బలంగా ఉన్నదో, దీని పునాదులు ఎంత బలంగా వేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కోరుతా ఉన్నది. కాబట్టి అంటే రైస్ మిల్లర్లే మా దగ్గర ఉన్న ప్యాడీని ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఆశీర్వాదంతో టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం మాకు అదనపు డబ్బులు ఇవ్వాల్సిందే అని వేధింపులకు గురి చేస్తున్నారు రైస్ మిల్లర్లు అని చెప్పి రైస్ మిల్లర్ల అసోసియేషన్లు ఇవాళ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా సంబంధిత మంత్రి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడు, కమిషనర్ గారు ఎందుకు స్పందించడం లేదు, వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేకుంటే ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబడే ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆధారాలను బయట పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేస్తలేడంటేనే వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఇది ఏ స్థాయిలో ఎంత బలమైన పునాదులు ఈ కుంభకోణంలో పునాదులు పడ్డాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీటిపైన మొన్నటి వరకు ఎన్నికల కోడ్, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉన్నది, ఇవాళ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది. కాబట్టి తదుపరి బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఆందోళనల వైపు అడుగులు వేస్తుంది. సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి కొద్ది రోజుల్లోనే ముట్టడి తప్పకుండా ఉంటది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ కార్యాచరణను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈసారి ఎన్నికల్లో కొన్ని సంచలనాలు జరిగితే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. బాలీవుడ్లో ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంట్లో సభ్యులు కావడమే కాక అందులో ఒకరు మంత్రి కావడం విశేషం. వారెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సినిమాలో రాజకీయాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉండటం మనకు తెలిసిందే. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, రాజకీయ నేతలు సినిమాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం. ఇప్పుడు చెప్పబోయే అలాంటి ఓ ఆసక్తికరమైన విషయం తాజా లోక్సభ ఎన్నికల్లో జరిగింది. బాలీవుడ్లో ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించి రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంటు సభ్యులు అవడమే కాక అందులో ఒకరు మంత్రి కావడం నిజంగా విశేషమే. ఈ జంటే చిరాగ్ పాస్వాన్, కంగనా రనౌత్. ఇందులో కంగనా రనౌత్ మొదటిసారి ఎంపీగా ఎన్నికవగా పాస్వాన్ మూడోసారి లోక్సభకు ఎన్నికవడమే కాకుండా మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. 2011లో వచ్చిన మిలేనా మిలేహం అనే చిత్రంతో అప్పటికే దేశ రాజకీయాల్లో మంచి పేరున్న ఎల్జేపీ పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతని సరసన అప్పటికే 4-5 సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత చిరాగ్ పాస్వాన్ తన తండ్రికి మద్దతుగా రాజకీయాల్లోకెళ్లి 2014లో ఎంపీ అయి పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ అయ్యారు. తండ్రి మరణానంతరం తమ ఎల్జేపీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పార్టీని ముందుండి నడుపుతున్నారు. తాజాగా జరిగిన ఎలక్షన్లో మరోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక కంగనా ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన తను విత్ మరో సినిమాతో స్టార్గా ఎదిగి జాతీయ అవార్డులు సైతం గెలుచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీయెస్ట్ తారగా మారి వరుస సినిమాలతో దూసుకుపోయింది. అంతేకాక బాలీవుడ్పై అడపాదడపా శివసేన వంటి పార్టీలపై తన కామెంట్స్తో వార్తల్లో నిలుస్తూ వచ్చిన బీజేపీలో చేరిన కంగనా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్వాన్, కంగనాలు ఎంపీ హోదాలో కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి.
గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఒడిశా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. భువనేశ్వర్లోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ సభాపక్ష నేతల సమావేశం జరిగింది. పర్యవేక్షకులుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అటవీ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వనీ వైష్ణవ్, జోయల్ ఓరం, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. గంటన్నర పాటు చర్చించారు. జగన్ హయాంలో 3 రాజధానులు అంటూ రైతులు ఎంతగానో మోసపోయారని ఓ అమరావతి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమాత్రం రాజధాని అభివృద్ధిని పట్టించుకోలేదని వాపోయారు. చంద్రబాబు గెలవగానే ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాజధానికి కొత్త కళ వచ్చినట్లుగా ఉందని వారు పేర్కొన్నారు. నిన్న సాక్షాత్ సిఎస్ 94 ప్రొక్లైన్లతో ఈ జంగిలిగా మారిన అడవిని మొత్తం కూడా 2 రోజుల్లో మార్చేశారు. అన్ని తూములు, ఎలక్ట్రికల్ సామానులు, ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు. ఇది ఒక రాజధాని సౌధం. ఈ రోజున పని కట్టుకొని సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నాడంటే ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి, రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్య, శ్మశానం తప్ప, అక్కడ ఏదో ఎడారి తప్ప అన్నారు. చూడండి కళ్ళల్లో ఒత్తిలేసుకొని, లేదంటే ఏమైనా పొలాలుంటే కళ్ళల్లో పొడుచుకున్నాను చూడండి. మీరన్న ఈ శ్మశానం, మీరన్న ఎడారి, ఆ బొత్స సత్యనారాయణ గారు కానీ, ఆ సీదిరప్పలరాజు గారు కానీ, ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబటి రాంబాబు గారు కానీ ఒక దుర్మార్గమైన ప్రేలాపన చేశారు. ఒక చక్కని రాజధానిని నాశనం చేశారు. ఆ నాశనానికి వినాశకాలే ఎపరే బుద్ధిని ఇచ్చని ఎగిరిపోయారు. యుగంధర్ గారు 150 సీట్లలో మధ్యన 5 ఓట్లు తీసుకెళ్ళిండు. మీరే తీసుకెళ్ళి ఉంటారు. రాజధాని రైతులు కాదు. ఆ 5 పోయేసరికి 2 పంగనామాలు మిగిలి. ఇది తప్పనిసరిగా ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే మేము ఈ రహదారుల మీద ఒకచాం, ఇక్కడ పాములు దొరుకుతుంటే ఏడ్చాం, గేదెలో గొర్రెలో పేడకళ్ళు మేము కళ్ళారా చూసాం మేము. కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క ఆనందకరమైన దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలకు పెంచుకోవడం కోసం నేను ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి వచ్చేసి మీతో సంపాదించడం కోసం, మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను. ఇది రాజధాని అంటే. ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగమనంలో దేదీప్యమానంగా 28 రాష్ట్రాల ముందు తలెత్తుకొని నిలబడే సగౌరవమైన రాజధాని అవుతుంది. ఇంకా మరొకటి వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా, ఆ సందులో పెడతా, నెత్తిన పెట్టుకొని ఎత్తుకుపోతా, గంపలో పెట్టి ఎత్తుకుపోతానంటే దోల తీరుస్తాడు ఓటర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దోల తీరుస్తాడు. కాళ్ళు చేతులు విరిచి కట్టి కుడివైపు చూసుకుంటే ఆడవాలి, ఎడవైపు చూసుకుంటే ఆడవాలి. కన్నీళ్లు తప్ప ఏమి ఉండదు. ఖబర్దార్ రాజధాని జోలికి వస్తే నాశనం అయిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి. గతేడాది కంటే సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు ఏరువాకకు సిద్ధమయ్యారు. గతేడాది కంటే సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్నారు. మృగశిర కార్తెకు ముందే రోహిణి కార్తెలో అంటే మే నెలలో వర్షాలు కురవడంతో ఆ కార్తెలో విత్తనం నాటితే వరి, పత్తి దిగుబడి అధికంగా వస్తుందని రైతులు నమ్ముతున్నారు. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది సాగుకు సన్నద్ధమవుతున్నారంటున్నారు రైతులు. ఇంతకీ ఈ వర్షాలు సకాలంలో కురిసి రైతుల ఆశలు తీరుస్తాయా? అన్నదాతలు ఆశించిన ఫలితాలు ఈ ఏడాది ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం మీకోసం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో వరి, పత్తి సాగుకు ఆశించినంతగా దిగుబడి రాలేదు. వచ్చిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదు. ఈసారి మే నెలలో ఊహించని విధంగా వర్షాలు విస్తారంగా కురవటంతో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయన్న నమ్మకంతో రైతాంగం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు కావటంతో రైతాంగం పంటలపై దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిరేకల్, తిప్పర్తి, సౌలి గౌరారం, కేతేపల్లి, నార్కట్పల్లి, తుంగతుర్తి, కోదాడ, కలకోవ, మునగాల, హుజూర్నగర్, అడ్డగూడూర్, మునుగోడు ప్రాంతాల వ్యాప్తంగా కురిసిన తొలకరి వర్షాలతో రైతాంగం దుక్కిదున్ని భూమిని చదును చేస్తూ తొలి పంటగా పత్తిని ఎంచుకొని విత్తనాలు నాటుతున్నారు. గతంలో ఎప్పుడైనా జూన్, జూలై ఫస్ట్ వీక్ వరకు వానలు పడేవి. ముల్కజీర కార్తె, ఆయుధ కార్తె, ఈ 2 కార్తెలలో పెట్టేది అన్నట్టు. ఈసారి ఎందుకైనా కొంచెం ముందర పడేవి కాబట్టి వానలు ముందుగా పెట్టాల్సి వస్తుంది. ఇక వాతావరణం అనుకూలం అంటే మామూలుగా పోయినసారి లెక్క పడితే కొంచెం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వానలు
పోతే కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది. ఇవి మామూలుగా ఈ వర్షాలు బిరుగా పడితే కాయలు బాసిపోయే అవకాశం ఉంటుంది. పోయినసారి కంటే ఇప్పుడు ఒక 20 రోజుల ముందే అవుతుంది, 15-20 రోజుల ముందు. వానలకు అనుకూలంగా వానలు ఎక్కువ పడితే పాసిపోతాయి. పోయినసారి లెక్క కాలం అయిందనుకో కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది. వాతావరణంలో మార్పులతో ముందస్తుగా వర్షపాతం నమోదైంది. ఇటుకుల పహాడ్కు చెందిన ఇన్నారెడ్డి అనే రైతు దసరా, దీపావళి సమయంలో వర్షపాతం తగ్గుముఖం పట్టకపోవడంతో పత్తికాయలు పత్తి తడిసి పాడయ్యే అవకాశముంది. అయినా త్వరగా పత్తి పంట అయిపోగా మరో పంట వైపు చూస్తామంటున్నారు రైతులు. ఏదేమైనా ఈ ఏడాది ముందుగా సాగుకు వర్షాలు కురవటం సంతోషమంటున్నారు రైతులు. దాంతో దుక్కులు దున్ని భూమిని చదును చేసి విత్తన సాగుకు సిద్ధం చేస్తున్నామంటున్నాడు ఈ రైతు. నా పేరు తానం ఇన్నారెడ్డి, శాలిగార మండలం, నాది ఇట్లపాడు గ్రామం. అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 రోజుల ముందరనే విత్తనాలు పెడుతున్నాం. వాతావరణం అనుకూలించి వానలు పడుతున్నాయి కాబట్టి ముందు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ దసరా, దీపావళి అప్పుడు వానలు పడితే బాగా కాయ వస్తే కొద్దిగా పాసిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకవేళ వానలు పడితేనేమో పాసిపోతే, వానలు పడిపోతే కాయ ముందుకు పడి పత్తి ముందుకు రావడం జరుగుతుంది. మేము ఎందుకు ముందరేస్తున్నాం అంటే దీన్ని తీసేసినాక తర్వాత మొక్కజొన్న ఏదో వేరే పంట వేద్దామన్న ఆలోచనతోటి ముందు పెట్టడం జరుగుతుంది. బలమైన కార్తె రోహిణి కార్తె కానీ వానలు అప్పుడు పడక వెనకకి పెట్టడం జరిగింది. ఈరోజు ముందు వర్షాలు పడ్డాయి కాబట్టి ఒక 10 రోజులు ముందరనే పెట్టినాం. ముల్కచీర ఆఖరి టైంలో ఆరుద్ర కోసల్లో పెట్టినాం మేము అప్పుడు. కానీ ఇప్పుడు కాలం అనుకూలించి ముందర పడ్డది కాబట్టి దుక్కులు పొతం చేసుకొని ముందు పెట్టడం జరుగుతుంది. అందులోటి రెండో పంట వేద్దామన్న ఆలోచనతోటి ముందు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే వానతోటి బాయిలతోటి నీళ్లు కట్టుకుందామన్న ఆలోచన ఉంది. అంటే ఈసారి ముఖ్యంగా ఈసారి బాగా మీరు ముందుగా 10 డేస్ ముందలా సాగు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అసలు? వాతావరణం మంచిగా వానలు పడ్డాయి కాబట్టి మేము దుక్కులు పొతం చేసి అమ్మట పెట్టడం జరుగుతుంది. మాకు మంచిగానే కాలం ముందలవుతుందన్న ఆలోచన ఉంది. ప్రకృతి సహకరించి వర్షాలు కురవటంతో పంట దిగుబడికి గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కొర్ల పహాడ్కు చెందిన సైదులు అనే రైతు కోరుతున్నాడు. నా పేరు చిలువేరు సైదులు, కొర్లపాడు గ్రామం నాది, కేదపల్లి మండలం. నేను వ్యవసాయ రైతుని. మనకు ఈసారి వర్షాలు మాత్రం మన కత్తెరలో, రెండోది రోనిలో, మురకశిరలో కూడా మనకు రాత్రి అనగా నిన్న కూడా చొరి జల్లులు పడ్డాయి. వాతావరణం అయితే మంచిగా ఉంది. మనకి ఈసారి కాల పరిస్థితి మంచిగా ఉంది. కాకపోతే పోయిన సంవత్సరంలో మనకు భూగర్భ జల లేక బోర్లు మొత్తం ఎండిపోయి ఈసారి మనకు ఎన్నెలు లేని విధంగా మనకు మే నెలల ఎండలు కొట్టే టైంలో కూడా మనకు భారీ వర్షం కురిసింది. మే నెల కురిసింది, రోని కార్తెల కురిసింది. మనకు మురకశిర కార్తెల కూడా అనుకూలంగా రైతులకు పత్తికి కానీ వడ్లకు కానీ ఇంకా ఇతర పంటలకు కూడా మనకు చాలా అనుకూలమైన వాతావరణాలు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే గత సంవత్సరం మనకు వర్షాలు లేక, రెండోది కెనాళ్ళు కూడా రాక, కేవలం కృష్ణా డెల్ట్ మొత్తం కూడా భూగర్భ జలం మొత్తం డెడ్ అయింది. మనకు కొద్దిగా ఎక్కువ వర్షాలు పడి దయచేసి మరి మనకు భగవంతుడు కరుణించి ఎక్కువ వర్షాలు కురిస్తే మనం ఈసారన్నా బయటపడతామనే ఆలోచనతో రైతులను కూడా బాగుపడాలని కోరుచున్నాను నేను. కాకపోతే ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా, పోయిన గవర్నమెంట్ కూడా మనకు చేసిన కాడి చేసింది, పోయే కాడి పోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనకు 6 హామీలు ఇచ్చింది. 6 హామీలు ఇచ్చి కూడా 6 హామీలల్లో కూడా ముఖ్యంగా రైతు రుణమాఫీ ఒకటి, ఇది ముఖ్య అవసరం రైతుకు. మెయిన్ రైతు బీమాతో సహా ఇది ఉండి మనకు కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఆదుకొని ఎకరానికి 10,000 చొప్పున, మన 7,500 చొప్పున ఈ రైతు బంధు ఒకటి, ఇది ఒకటి మెయిన్కు రైతుకు. రెండోది వర్షాలు దడిచి ఒడ్లు కూడా ఆగమైపోతున్నాయి. అది కూడా రైతులు పండించిన పంటని మెయిన్గా తడవకుండా గవర్నమెంట్ సహకారాలతోటి ముందు కొంటే చాలా సంతోషకరమైన విషయం. మేము ఎక్కువ కోరుకునేది రైతుని. ఏ గవర్నమెంట్ అన్నా రాని మనకు కౌలు రైతులు ఒకటి, వాళ్ళు కూడా పాపం కష్టం నిష్ఠూరం చేసి లాస్ట్కు అప్పుల పాలయ్యి ఇబ్బందుల పాలవుతున్నారు. కౌలు రైతులకు కూడా సహకారం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం.
గత ఏడాది ఉమ్మడి నల్గొండ జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కాక జిల్లా వ్యాప్తంగా కరువు తాండవించింది. నాగార్జున సాగర్, మిర్యాలగూడ సాగర్ ఆయకట్టు పరిధిలోని పూర్తి స్థాయిలో వరి సాగు దెబ్బతిని కరువు సంభవించింది. ఉమ్మడి జిల్లాలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు, మునుగోడు, నకిరేకల్, కట్టంగూర్ ప్రాంతాల్లో సాగునీరు, త్రాగునీరు లేక సమస్యలు తలెత్తుతున్నాయి. నాగార్జున సాగర్, మిర్యాలగూడ సాగర్ ఆయకట్టు పరిధిలోని పూర్తి స్థాయిలో వరి సాగు దెబ్బతిని కరువు సంభవించింది. ఇప్పటికైనా సమృద్ధిగా వర్షాలు కురిస్తే జిల్లాలో సాగు, త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మీద విచారణ జరపాలన్నారు మన్నే క్రిషాంక్. ఆ కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందాయని అన్నారు. దీని మీద పూర్తి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఆ సంస్థను తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు. పర్మిషన్ రద్దు చేయడం సరికాదన్నారు. ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఎవరికి ఆ సంస్థ ముడుపులు అందాయో దానిపై విచారణ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము, కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా, ఎందుకంటే చూస్తున్నాం కదా, గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్లో నకిలీ మద్యంతో తాగి దాదాపు 50 మంది చనిపోయారు. మీడియా రిపోర్ట్ చేసింది, వాస్తవం కాదా? ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో 25 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు. అట్లాంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు, ప్రతిపాదన లేదని, ఆ తర్వాత నాకు సమాచారం లేదు, నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని, ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది, చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ, వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది, ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మరి విచారణ ఏముండదా? ఎందుకంటే ఈ కంపెనీకి, కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్ కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి, మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం, ఇచ్చినామని చెప్పి, అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి, మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే, ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ సీఎంగా 4వసారి బాబు ప్రమాణం. పవన్ సహా 25 మంది మంత్రుల ప్రమాణం. సివిల్ సప్లైస్ కుంభకోణంలో సీఎం పాత్ర ఉంది. త్వరలో ఆందోళనలు చేస్తామన్న సుదర్శన్ రెడ్డి. జూన్ 24న కొలువు తీరనున్న కొత్త లోక్సభ ప్రమాణ స్వీకారానికి తేదీలు ఖరారు. ఇవాళ సాయంత్రం తిరుమలకు చంద్రబాబు, రేపు ఉదయం శ్రీవారి దర్శనం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV. India's first hybrid channel, 4 Sides TV, from 4 Sides Network. 4 Sides News at 24/7. Multiple